గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. ఏం లేదు, ఈరోజు జస్ట్ అడ్జర్న్మెంట్ ఇచ్చారు అంతే. 25th నవంబర్కి పోస్ట్ చేశారు. ఏదైనా సబ్మిషన్స్ ఉన్నా, ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా సబ్మిట్ చేయమన్నారు. అది తప్ప ఏమీ జరగలేదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గతంలో తనకి ఇచ్చారు, అనంతరం రద్దయింది. సో ఈ రోజు విచారణ అసలు ఏం అడిగారు? విచారణ అనేది ఏం జరగలేదు. ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా, తీసుకొచ్చారా అని అడిగారు. లేదు, వేస్తాము, సర్టిఫైడ్ కాపీస్ వేస్తామని, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ వేస్తామని చెప్పారు. సో అందుకని ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చుకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వేయండి, సో దట్ ఫైనల్ హియరింగ్ పెట్టుకుంటాను అని చెప్పేసి 25th నవంబర్కి వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈరోజు అయితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఫైల్ చేయలేదు, అసలు సింగిల్ అసలు ఏమీ లేదు ఆధారాలు. సో అదే ఏమన్నా ఉంటే వేసుకోండి అని వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తా ఉన్నారు అంటే ఆస్తుల్లో వాటా గురించి అడుగుతున్నారా, లేకుంటే మేము యాక్చువల్గా మొదటి నుంచి విడాకులు కాలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాగంటి సునీత గారికి పార్టీ అంటే మీకు అందరికీ తెలిసిందే, షీఈస్ కంటెస్టింగ్ యాజ్ ఎమ్మెల్యేనా, సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక క్లెయిమ్ పడింది, ఇక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ లాగా ఒకటి వేశారు. సో దానికి సంబంధించిన హియరింగ్ ఉంది. ఇప్పుడు మాగంటి సునీత గారి పెళ్ళి 2000 గోపీనాథ్ గారితో అయింది. జూలై 2000లో తన పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు. సో ఆయన చనిపోయారు. ఈ 25 సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే, మీ అందరిలో ఉన్నవారే మాగంటి గోపీనాథ్ గారు. ఆల్మోస్ట్ ఆయన ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజానాయకుడిగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు నేను భార్య అనేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో, ఆయన బతికున్న జీవితకాలంలో ఇలాంటి క్లెయిమ్ పడలేదు. ఎవ్వరు కూడా అలాంటి క్లెయిమ్ కూడా వేయడం జరగలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏదో రాజకీయపరమైన ఉద్దేశాలను పెట్టుకొని ఎంతో బాధతో, భర్త చనిపోయిన బాధలో ఉన్న మాగంటి సునీత గారు డే 1 ఆఫ్ ది మ్యారేజ్ నుంచి ఆయన చనిపోయే వరకు మీరు అందరికీ తెలుసు, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన లాస్ట్ రైట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మొత్తము మాగంటి సునీత గారు, మాగంటి అక్షర గారు, మాగంటి వాత్సల్య గారు, మాగంటి దిశిర గారు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. సో అన్ని లాస్ట్ కార్యక్రమాలు చేసింది వాళ్ళే. ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కానీ, పక్క రాష్ట్రానికి సంబంధించిన లీడర్ లోకేష్ గారు కానీ, అందరు ఇక్కడున్న మన మినిస్టర్లు కానీ ఎవరైనా కూడా వచ్చి పరామర్శించింది, భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న పరామర్శించింది కేవలం సునీత మాగంటి గారిని, వాళ్ళ పిల్లలని మాత్రమే. సో ఈవెన్ చనిపోయిన రోజు కూడా ఇక్కడికి ఈరోజు వచ్చిన వ్యక్తులు ఎవ్వరు కూడా రాలేదు. సో ఇదే విషయంలో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఇది నథింగ్ బట్ కావాలనేసి ఒక కుట్ర జరుగుతుంది, రాజకీయ కుట్ర జరుగుతుంది. మాలినీదేవి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. మాలినీదేవి దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, అసలు ఏ విధమైన అంటే వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, వివాహము అంటే డివోర్స్ అయిపోయిందని కానీ కాలేదని కానీ ఎలాంటి మెటీరియల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. సో అలా ఏమన్నా ఉంటే వేసుకోమని టైం ఇచ్చారు, మనం చూద్దాం. 25th నవంబర్కి కేసు పోస్ట్ అయ్యింది. మాలినీదేవి లీగల్ కాదు వాళ్ళ మ్యారేజ్ అంటుంది. లీగల్ అని చెప్పడానికి ఇప్పుడు మీ క్లయింట్స్ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం పెళ్ళైన పెళ్లి ఫోటోల నుంచి డే 1 ఆయన చేయి పట్టుకొని తను పెళ్లి చేసుకొని వచ్చిన తన దగ్గర నుంచి 3 పిల్లల బర్త్ సర్టిఫికేట్స్, తన ఆధార్ కార్డులో, తన ఓటర్ ఐడి కార్డులో పిల్లల బర్త్ సర్టిఫికేట్, పిల్లల ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్, ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు గెలిచిన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆయన తన భార్యగా మాగంటి సునీత గారిని, ఆయనకి 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య పేర్లు మాత్రమే రాశారు. మీరందరూ కూడా ఆన్సైట్ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా మాగంటి గారి పాత అఫిడవిట్లు దొరుకుతాయి, ఎలక్షన్ అఫిడవిట్లు. అందులో కూడా చూడండి, ఈ 4 మాత్రమే ఆయన డిక్లేర్ చేశారు. మాలినీదేవి వాళ్ళ పిల్లలు లీగల్ కాదా, వాళ్ళు మాగంటితో సంబంధం లేదా? ఇప్పుడు మాగంటి గారి ఉన్నప్పుడైతే ఇలాంటి ఏం క్లెయిమ్స్ రాలేదే, మరి మీరు అది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అది నిజమా కాదా, ఇది ఫాల్స్ క్లెయిమా, అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అన్లెస్ వీ సీ ద డాక్యుమెంట్, అసలు ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలీదు. సో ఈరోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అన్ని డాక్యుమెంట్స్, ఇంకా అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డ్ కూడా
3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదేవిధంగా తను అన్ని అకౌంట్స్లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పాలసీస్లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశీర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి. మీరు కుట్ర అంటున్నారు, ఎట్లాంటి కుట్ర? ఇప్పుడు లీగల్ చిక్కులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఈ ఎలక్షన్స్కి ఎటువంటి కూడా చిక్కుముడులు ఉండవు. బికాస్ అది దానికి సంబంధించిన కేసు కానే కాదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎప్పుడు అంటే దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ యూజ్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఏ టైటిల్ కానీ ఏ విధమైన డిక్లరేషన్స్ కానీ ఇక్కడ ఇచ్చే పరిధి ఇది కాదు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ డ్యూస్ క్లెయిమ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. కుట్ర అంటారు కదా, ఎట్లాంటి కుట్ర అంటే ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీ క్లయింట్ ఏం చెప్తా ఉన్నారు? ఆస్తుల కోసం దీనిపైన ఇవన్నీ రాజకీయం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మాగంటి గోపీనాథ్ గారు బతికి ఉన్న టైంలో ఎప్పుడు కూడా ఇలాంటి క్లెయిమ్స్ రాలేదు. కాబట్టి అసలు అది ఎలాంటి కుట్ర, రాజకీయపరమైన కుట్రనా, ఆస్తిపరమైన కుట్రనా, అసలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చి ఈరోజు అపేర్ అయ్యారో వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. కాబట్టి లెట్ us see. ఇప్పుడు ఎంఆర్ఓ గారు డిసైడ్ చేస్తారు. ఎంఆర్ఓ గారు డిసైడ్ చేయాల్సింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాత్రమే. ఎవరి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్గా కంటిన్యూస్గా భార్యగా పిల్లలుగా ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ఒక ఆధార్ కార్డు వేశారు, అందులో కూడా మాలిని దేవి డాటర్ ఆఫ్ వెంకటేశ్వర్లు అని సంథింగ్ ఉంది. అంతేకాని వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు అని లేదు. అదేవిధంగా వాళ్ళ సన్ది కూడా ఏదో సంబంధించినది ఏదో రాశారు, అందులో కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్, నాట్ మాగంటి తారక్. మీరు అదే పెళ్ళి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఇప్పటి వరకు పిల్లలు కానీ సునీత గారు కానీ సునీత గారి 3 పిల్లలకి అందరికీ కూడా మాగంటి ఇంటి పేరే ఉంది. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.